వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ వీడియోలో మనకేంటంటే ప్రింట్ హలో వర్డ్ అనేది ఒక చిన్న స్మాల్ ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రోగ్రామ్‌ని బిల్డ్ చేసాము. సేమ్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఒకసారి ప్రింట్ హలో వర్డ్ అనేది ఎలా ప్రింట్ చేస్తారనేది ప్రాక్టీస్ చేసి చూద్దాం. సో, ప్రింట్ హలో వర్డ్. సో, హలో వర్డ్ హియర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో, ప్రింట్ ఇక్కడ మీరేంటంటే ప్రాపర్‌గా ప్రింట్ తర్వాత నెక్స్ట్ ఓపెన్ పారాన్సిస్ ప్రింట్ ఓపెన్ parenthesis, next double quotes, opening double quotes, next after that hello world, after that closing double quotes. So within the double quotes, so whatever we mentioned, so that will be called as a ఏమని పిలుస్తారు దాన్ని స్ట్రింగ్ అంటారు. సో ఇది స్ట్రింగ్. సో స్ట్రింగ్ యాజ్ యూజువల్ ప్రింట్ అయింది. ఇది మన అవుట్పుట్ ఫంక్షన్ అనమాట. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అవుట్పుట్ ఫంక్షన్. సో ఈ అవుట్పుట్ ఫంక్షన్ని డైరెక్ట్గా ప్రింట్ హలో వర్డ్ అనేది ఇలా ప్రింట్ చేస్తారు. కొన్ని పాసిబుల్ మిస్టేక్స్ ఉంటాయి. ఆ పాసిబుల్ మిస్టేక్స్ ఏంటంటే కొంతమంది చాలామంది ఏంటంటే క్యాపిటల్ పి అని పెడతారు. క్యాపిటల్ పి పి హలో వరల్డ్, హలో వరల్డ్, హలో వరల్డ్. సో ఇక్కడ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎర్రర్ వచ్చింది. సో ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఇక్కడ క్యాపిటల్ పి అనేది ఏంటంటే మనకి ఇది మీరు సింటాక్స్ని ఫాలో కాలే. సో ఏంటి సింటాక్స్? నార్మల్ ప్రింట్, నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఓపెనింగ్ బేస్, నెక్స్ట్ విత్ ఇన్ ద డబుల్ కోట్స్. సో మనం ఏది మెన్షన్ చేస్తే అది. బట్ ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటంటే క్యాపిటల్ పి. సో ఇక్కడ చూడండి, నేమ్ ప్రింట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే ఇది మనకి వాళ్ళకి నాకు తెలియదు అంటుంది. దాన్ని డిఫైన్ చేయలేదు పి అనేది, క్యాపిటల్ పి. సో ఓకే. సో ఇది కొన్ని పాసిబుల్ మిస్టేక్స్ అనమాట. చాలా కొంతమంది ఏంటంటే ప్రింట్ హలో వరల్డ్, హలో వరల్డ్. సో ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లైన్లో ప్రింట్ హలో అన్నకాడ మనం యాక్చువల్గా మనం ఏం మిస్ అయింది? డబుల్ కోట్ మిస్ అయింది. సో ఈ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ మీ ఇష్టం ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డబుల్ కోట్స్ అనేది మిస్ అయింది. సో ఇక్కడ ఏముంటుంది? అన్‌టర్మినేటెడ్ స్ట్రింగ్ లెటర్స్ అండ్ డిటెక్టెడ్ లైన్ వన్స్. సో ఇక్కడ ఏంటంటే నాకేం అర్థం కావట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి అని అంటాను. ఓకేనా? సో ఇది మెయిన్. తర్వాత నెక్స్ట్ ప్రింట్. ఈ ప్రింట్‌లో మీరు విత్ ఇన్ ది డబుల్ కోట్స్ 2+5 మీరు ఏది మెన్షన్ చేసినా కానీ ఒకసారి చూడండి. సో డబుల్ కోట్స్‌లో డైరెక్ట్‌గా మీరు డిస్‌ప్లే అంటే యూజ్ చేయటం వల్ల 2+5 యాక్చువల్‌గా 2+5 అంటే ఎంత? 7. మరి మనకు 7 ఎందుకు రాలేదు? అంటే మనం ఇక్కడ విత్ ఇన్ ది డబుల్ కోట్స్ మెన్షన్ చేసాం కాబట్టి ఏమైంది? 2+5 వచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఇది అంటే ప్రింట్ అనే ఫంక్షన్స్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్స్. తర్వాత నెక్స్ట్ కొన్ని క్యాలిక్యులేషన్స్ పార్ట్స్ అనేది మనం చేద్దాం, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం డబుల్ కోట్స్ ఉంది కదా, ఆ డబుల్ కోట్స్ లేకుండా చేస్తే ఏం జరుగుతుంది అనేది చెక్ చేద్దాం. ఓకే. సో ప్రింట్ 2+6 ఆర్ 2+5 ఏదో ఒకటి నీ ఇష్టం. ఏదైనా ఇక్కడ చూడండి 8. యాక్చువల్‌గా ఇదే ప్రోగ్రాము సి లాంగ్వేజ్‌లో ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ చాలామందికి తెలిసుంటది ఇది. ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ అంటే 2 నంబర్స్‌ని యాడ్ చేయాలంటే ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 6, సి ఈక్వల్ టు ఏ+బి అంటే ప్రింట్ఎఫ్ సి అంటాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా ప్రాసెస్ అనమాట. ఎందులో మనకి వాస్తవానికి సిలో. బట్ ఇక్కడ ఏమంటుండు? డైరెక్ట్‌గా 2+6 అంటాడు. ఈ 2+6 అని అంటే దీన్ని ఆటోమేటికల్‌గా ఏముంటుంది? 8. దీనికి ఇక్కడ ఏమైనా వేరియబుల్ ఏమన్నా క్రియేట్ చేసామా? స్టోర్ చేసామా? నో. సో ఇదొక అడ్వాంటేజ్ అనమాట. ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ ఈ లాంగ్వేజ్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం డైరెక్ట్‌గా అది నెంబర్ ఆటోమేటికల్‌గా అది ఇంటా, ఫ్లోటా అదే తీసుకుంటది. మీరేం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. మీరేం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్‌గా ఏమవుతదంటే ప్రింట్ 2+6 అనంగానే సో 8 ఉంది. సో 2 అనేది ఇంటూ 6 అనేది ఇంటూ. సో 2+6 ఎంత? 8. సో అది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ప్రింట్ 3+7 3+7. సో వాట్ హ్యాపెన్? సో 3+7 ఎంత? 10. ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ప్రింట్ 6 మైనస్ 4 ఒకసారి చూడండి. 6 - 4 వాట్ ఈస్ ద ఆన్సర్? 2. ఓకే. 6 - 4 2. తర్వాత నెక్స్ట్ ప్రింట్ 4.0 మైనస్ 2.0 చెక్ చేద్దాం అసలు ముందు ఇది వర్కౌట్ అవుతుందా లేదా? ఎస్, వర్కౌట్. సో ఇది ఫ్లోటే, ఇది ఫ్లోటే. సో 4.0 - 2.0 దీని ఆటోమేటికలీ 2.0. ఇక్కడ మనకి ఏమన్నా టైప్ కన్వర్జేషన్స్ కానీ టైప్ కాస్టింగ్ కానీ ఏమైనా అప్లై చేస్తున్నామా? ఏం అప్లై చేయలేదు. సో డైరెక్ట్‌గా ఇది ఏమవుతుంది? 4.0 ఐ నో వెరీ వెల్, 2.0 ఐ నో వెరీ వెల్. సో దెన్ ఇక్కడ ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఫ్లోట్ నుంచి ఫ్లోట్ చేసేది ఏమవుతుంది? ఫ్లోటే అవుతుంది. ఓకే. సో ఇదొక అడ్వాంటేజ్ అనమాట. చూడండి ఎంత సింపుల్ వేలో ఉందో పైథాన్ ప్రోగ్రామింగ్ అని. తర్వాత నెక్స్ట్ ప్రింట్ 3 ఇంటూ
5. సో, 3 ఇంటూ 5 ఎంత ఆన్సరు? చూడండి 3 ఇంటూ 5 15 రైట్. నెక్స్ట్ అగైన్ ఒకసారి ఇద్దాం. 1.5 ఇంటూ 3. అగైన్ దెన్ ఐ వాంట్ టు చెక్. యెస్. ఓకే. 4.5. సో, ఇక్కడ మనకి ఒక చాలా ఈజీ వే మెథడ్‌లో ఉంది. అంటే ఏ కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నా గాని చాలా ఈజీ వే మెథడ్. నాకు చాలా బాగా నచ్చింది ఇది. సో, ఓకే. సో, ఇది క్యాలిక్యులేషన్స్ పార్ట్స్. తర్వాత నెక్స్ట్ మనం మల్టిప్లికేషన్ చేసాం కదా! సో, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే 5/5 5/5 ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5/5 1.0 ఎందుకు 1.0 వచ్చింది? ఓకే. 5 వన్స్ ఆర్ 5. 5 వన్స్ ఆర్ 5. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ 6 ఇచ్చినప్పుడు 5 వన్స్ ఆర్ 5. సో, రిమైనింగ్ ఎంత ఉంటది? 1 ఉంటది. అంటే ఏంటంటే మనకి 1.0, 1.1 గాని అంటే ఫ్లోటింగ్ పాయింట్‌ని ఎక్కువగా అవుట్‌పుట్ అని డిస్‌ప్లే చేస్తది. దెన్ ఆటోమేటికల్‌గా. ఓకే. నెక్స్ట్ ప్రింట్ 6/5 ఒకసారి చూడండి 1.2. ఓకే. నెక్స్ట్ ప్రింట్ 4. సో, ఇక్కడ 4/2. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే 2 2s ఆర్ 2 2s ఆర్ వాట్ ఈస్ దట్ 2 2s ఆర్ 4. సో, దెన్ ఆటోమేటికల్‌గా మనకు ఆన్సర్ బైఫర్కేషన్స్‌లో ఉంటాయి. సో, 2 అనేది ఆన్సర్ ఏంటంటే మనకి రిమైండర్ కాకుండా వచ్చిన ఆన్సర్ ఏంటంటే అది 2. సో, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో, దిస్ ఈస్ ద క్యాలిక్యులేషన్స్ పార్ట్. ఓకే. దిస్ ఈస్ ద క్యాలిక్యులేషన్స్ పార్ట్. తర్వాత నెక్స్ట్ అసలు మనకి ఇందులో వేరియబుల్స్‌ని ఎలా యూజ్ చేస్తాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ వేరియబుల్స్‌ని ఎలా యూజ్ చేస్తాం అనేది ఏంటంటే అసలు వేరియబుల్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ అంటే ఏం లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. a ఈజ్ ఈక్వల్ టు 10. a ఈజ్ ఈక్వల్ టు 10. సో, ఈ a ఈజ్ ఈక్వల్ టు 10 అనేది 10 అనేది వాల్యూ. ఈ వాల్యూ ఎందులో స్టోర్ అయింది? ఏలో స్టోర్ చేసాం. అంటే మనకిప్పుడు నార్మల్‌గా జస్ట్ ఎంటర్ ప్రింట్ ఏ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు చెక్ చేయండి. a ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాం. ప్రింట్ ఏ అన్నాం. సో, వాల్యూ ఎంతొచ్చింది? 10 వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అనంటే అసలు యాక్చువల్‌గా ఈ ఏ అనే వేరియబుల్‌లో ఏ వాల్యూ ఉంది? 10 ఉంది. రైట్? 10 ఉంది. అంటే ఈ 10 అనే వాల్యూ ఎందులో స్టోర్ అయింది? ఏలో. ఏ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. సో, ఈ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటైనర్. కంటైనర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే సమ్ స్టోరింగ్ పర్పస్ వి ఆర్ యూజింగ్ ఆ వేరియబుల్. ఓకే. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీ ఇష్టం. మనకి ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ మీరు ఏది రాసినా గానీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చూద్దాం. ఇక్కడ నేనేం చేశానంటే నా పేరు రాస్తున్నా సుధీర్. సుధీర్ ఈక్వల్ టు సమ్ ఇచ్చా. నెక్స్ట్ ఎంటర్ ప్రింట్ సుధీర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. అంటే సుధీర్ అంటే వేరియబుల్. అంటే లెఫ్ట్ సైడ్ మీరు ఎంత రాసినా గానీ అంటే అది 2 లైన్స్ ఉండండి, 3 లైన్స్ ఉండండి ఈక్వల్ టు వెన్ వి ఆర్ మెన్షన్ ద ఈక్వల్ టు దెన్ ఆటోమేటికల్లీ దిస్ విల్ బి కాల్డ్ యాస్ ఏ వేరియబుల్. ఓకే. సో, వేరియబుల్ కింద మనకి ట్రీట్ చేస్తది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే డేటా టైప్స్ ఉంటాయన్నమాట. మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డేటా టైప్స్. సో, ఏంటి డేటా టైప్స్? ఈ డేటా టైప్స్‌లో ఫస్ట్ వన్ ఏంటంటే స్ట్రింగు. ఓకే. ఫస్ట్ వన్ ఏంటంటే స్ట్రింగు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఇంటీజర్. థర్డ్ వన్ ఏంటంటే ఫ్లోట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే బూలియన్స్. బూలియన్. ఓకే. ఇవి డేటా టైప్స్. ఈ డేటా టైప్స్ ఏంటంటే మొత్తం యాక్చువల్‌గా పైథాన్‌లో సో, స్ట్రింగు, ఇంటీజరు, ఫ్లోటు, బూలియన్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ వి డిస్కస్ అబౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్ట్రింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ స్ట్రింగ్ గురించి ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి కదా! క్యాపిటల్ లెటర్స్. ఓకే. అందరికి తెలుసు క్యాపిటల్ లెటర్స్. సో, క్యాపిటల్ లెటర్స్. సో, ఈ క్యాపిటల్ లెటర్స్ ఏంటంటే ఏ టు జెడ్. సో, దట్ మీన్స్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే,
సో అప్ టు జెడ్. సో ఇది ఓకే. నెక్స్ట్ స్ట్రింగ్లో ఇంకొకటి ఏంటంటే స్మాల్ లెటర్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. స్మాల్ లెటర్స్. సో ఈ స్మాల్ లెటర్స్లో ఏమున్నాయంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా ఏంటది, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, డిజిట్స్. సో మన ఈ డిజిట్స్ ఏంటిది 0 to 9. ఈ 0 to 9 కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే. సో దీస్ ఆర్ ద ఏంటంటే మనకి స్ట్రింగ్ రిలేటెడ్గా స్ట్రింగ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే స్ట్రింగ్. ఒకటేమో క్యాపిటల్ లెటర్స్, ఇంకొకటేమో స్మాల్ లెటర్స్ ఏ టు జెడ్, ఇంకొకటేమో డిజిటల్. సో 0 to 9. ఓకే. నెక్స్ట్ సో యాక్చువల్గా స్ట్రింగ్ సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఓకే. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. సో ఈ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ప్రింట్ చేస్తాను అనమాట. హలో వరల్డ్. సో మీరు ఏది ప్రింట్ చేసినా హలో వరల్డ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ సుధీర్ @gmail.com. సో ఇదైనా కానీ సేమ్ ప్రింట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ప్రింట్ 1 2 3 4. ఇక్కడ ఇదేగా వాడు చెప్పింది. సో ఇక్కడ చెప్పింది ఇక్కడ ఏంటి, క్యాపిటల్ లెటర్స్ అండు. సో క్యాపిటల్ లెటర్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. నెక్స్ట్ స్మాల్ లెటర్స్ అండు. ఇక్కడ చూడండి స్మాల్ లెటర్స్. సో విత్ ఇన్ ది డబుల్ కోట్స్ మెన్షన్ చేసాం. స్ట్రింగ్ అంటది, ఇది స్ట్రింగే. సో ఈ ఆల్రెడీ ఇక్కడ చూడండి విత్ ఇన్ ది డబుల్ కోట్స్ 1 2 3 4 కూడా స్ట్రింగ్. ఓకే. సో దీస్ ఆర్ ద స్ట్రింగ్. తర్వాత నెక్స్ట్ ఇంటీజర్ అంటే ఏంటి? ఇంటీజర్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, 2 కానీ 3 కానీ 4 కానీ. ఓకే. ఇక్కడ చూడండి 1 ఉండొచ్చు, ఏంటంటే -3, -2, -1, -0, 1, 2, 3, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో వీటన్నిటిని ఏంటంటే మనకి యాక్చువల్గా ఇంట్. ఓకే. నెక్స్ట్ ఫ్లోట్ అంటే ఏంటంటే పాయింట్స్ ఆఫ్ లో. సో ఇక్కడ పాయింట్స్ 2.2, 2.3, 6.6, 7.2, ఓకే. సో ఇవన్నీ కూడా ఇలా వస్తాయి. ఓకే. నెక్స్ట్ బులియన్. సో బులియన్ అంటే ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్. సో ఈ ట్రూ ఆర్ ఫాల్స్ గురించి ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను. ఒకసారి చూడండి. ప్రింట్ 5 less than 6. షిఫ్ట్ ఎంటర్. ఎక్కడ మీరు చూడండి, ప్రింట్ 5 less than 6. సో ప్రింట్ 5 less than 6 అన్నప్పుడు ట్రూ వచ్చింది. ఓకే. సో ఇది బులియన్. సో ఓకే. నెక్స్ట్ ప్రింట్ 6 ఈక్వల్ టు 2. యాక్చువల్గా 6 ఈక్వల్ టు 2 కరెక్టా కాదు. సో ఫాల్స్. సో దీస్ ఆర్ ద బులియన్. చూడండి పైథాన్ ఈజీ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే కంఫర్టబుల్. మీకు అర్థమైంది. ట్రూ అయితే ట్రూ అంటే నిజం, ఫాల్స్ అయితే ఫాల్స్. యాక్చువల్గా మనకి సి లాంగ్వేజ్లో 0s and 1s. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 అయితే ట్రూ, 0 అయితే ఫాల్స్ అని. బట్ ఇక్కడ చూడండి ట్రూ అయితే డైరెక్ట్గా మనకు అర్థమయ్యే వేలో హై లెవెల్ లాంగ్వేజ్లోనే ట్రూ, నెక్స్ట్ ఫాల్స్. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ టాపిక్ ఫర్దర్ సెషన్స్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.